ఎన్నిసార్లైనా మోసపోతూనే ఉంటాం. ఒకసారి చూడండి, గల్ఫ్‌కి పోతే అక్కడ ప్రశాంత జీవితం ఉండదు, సుఖమైన జీవితం ఏముండదు అని ఎంతమంది చెప్పినా సరే, ఆల్రెడీ బతుకుతున్నోళ్ళు బాగున్నారు కదా అంటే వాళ్ళు మంచి పొజిషన్‌లోకి వచ్చింది కాబట్టి. మనం బ్రోకర్లను నమ్ముకుని అక్కడికి పోతే ఇరుక్కుపోతామని చెప్పినా నమ్మరు. ఆడికి పోతారు, పోయిన తర్వాత ఏడుస్తావు, వీడియో పెట్టడం, దాన్ని బేస్ చూసుకుని ఇక్కడ ప్రభుత్వాలు తిప్పలబడటం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నడుస్తూనే ఉంది. ఎన్నిసార్లు మోసపోయినా కొత్తగా మళ్ళీ ఒకడు మోసపోతూనే ఉంటారు, ఒకటి చేతిలో మోసపోయి వెళ్ళే మహిళలు ఉంటూనే ఉంటారు. అట్లాగే తక్కువ పెట్టుబడితో వడ్డీలు భారీగా వస్తాయి అంటే ఎవరికి వాళ్ళు పెడతా ఉంటారు. తాజాగా చెన్నైకి చెందినటువంటి అషీఫాక్ రహిల్ అనేటువంటి పర్సన్ ఏపీకి చెందినటువంటి మహమ్మద్ ఇక్బాల్ కలిసి 2018లో మాదాపూర్లో DKZ సొల్యూషన్స్ పేరుతో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. అది సాఫ్ట్వేర్ అని చెప్పారు. అయితే దానికి డిపాజిట్లు అంటూ అంటే వడ్డీకి అంటూ అప్పు తీసుకున్నది నెలకి రూపాయల నుంచి 8 నుంచి 15% వడ్డీ ఇస్తామని, నెలకి 8 నుంచి 15% వడ్డీ ఇస్తామని 30,000 మంది దగ్గర నుంచి 700 కోట్ల రూపాయలు తీసుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళే మొదట్లో ఈ వడ్డీ వచ్చేటప్పటికి తమ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి మరి అవసరమైతే అప్పులు చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఇలాగా దీంట్లో రకరకాలు, ఇందులో అన్ని వర్గాలు ఉన్నారు యాజమాన్యులు, బట్ మెయిన్ వాళ్ళిద్దరు అన్నమాట. ఇప్పుడు టోటల్గా వచ్చేటప్పటికి 30,000 మంది అల్లల్లాడిపోతున్నారు. ఆ డబ్బులు రిటర్న్ ఎక్కడ వస్తాయి, ఎప్పుడు వస్తాయి? ఈ డబ్బులన్నీ దుబాయ్ తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు దుబాయ్కి షిఫ్ట్ చేసేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి పోలీసులది.